100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. లోకేష్ రెడ్ బుక్ మీద మీ అభిప్రాయం ఏంటి? అది నిజంగా ఆ రోజున ఎట్లా అంటున్నాడు ఏంటో అని అనుకున్నాం మేము. ఆ రెడ్ బుక్ అన్నది వచ్చిన తర్వాత యూత్ లో గానీ జనం నుంచి కూడా ఎంత క్రేజ్ వచ్చిందో చెప్పడానికి లేదు. ఇద్దరు ఆ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి, ఇలా బెదిరించాలి. చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా చాలా సాఫ్ట్ గా, చాలా మర్యాదగా, చాలా పద్ధతిగానే ఉంటాడు. మరి యువరక్తం కదా ఇది. జాగ్రత్త, నేను అందరిని చూస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా రెడ్ బుక్ లో రాసుకుంటున్నా, మీ అందరు అంత చూస్తామని చెప్పి అన్నదాన్ని శభాష్రా అన్నారు జనం. ఇప్పుడు చాలా విచిత్రమైనటువంటి, చాలా అభినందనీయమైనటువంటి పరిణామం ఏంటంటే, ప్యాకేజ్ స్టార్ అని, ఫ్యామిలీ స్టార్ అని, పిల్లలు ఎక్కువ అని, పిల్లల విషయం, వ్యక్తిగత విషయము, తర్వాత వీకెండ్ స్టార్ అని ప్యాకేజీ తీసుకుని రకరకాలుగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వీటన్నిటికీ ఒక చంపపెట్టు లాంటి సమాధానంగా అతను ఒక అద్భుత విజయాన్ని సాధించారు. అలాగే పప్పు అని లోకేష్ని పప్పు పేరే పప్పు, ఆ విధంగా అతన్ని దారుణంగా అవమానించారు. కానీ వీళ్ళిద్దరూ ఇంత పవర్ఫుల్ గా ఎమర్జ్ అవ్వటం అనేటువంటి దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎక్సలెంట్ అండి ఆ విషయం. మరి అది ఆ గొప్పతనం లోకేష్ లో ఉందా, ఏంటి మన చంద్రబాబు నాయుడు గారిలో ఉందా, లోకేష్ లో ఉందా అనేది మనం చెప్పలేం. కానీ బట్ ఎవ్రీబడి వాళ్ళ లిమిట్స్ లో ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి, మనం కూటమిని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అనేది ముగ్గురు కూడా చాలా ఇదిగా చేశారు. మోడీ గారు అసలు ఒకప్పటి లోకేష్ కి ఇప్పుడు మాట్లాడుతున్న లోకేష్ కి సంబంధం లేదు. ఎంత ఫైర్ బ్రాండ్ గా మాట్లాడుతున్నాడో, ఎంత మెచ్యూరిటీగా మాట్లాడుతున్నాడో, అతనికి పప్పు అని పెట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు మొహం ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటి అర్థం కావట్లేదు. నిజంగా చాలా డైనమిక్ గా తయారవుతాను. అసలు అంతకుముందు కొంచెం లావుగా, ఇది పర్సనాలిటీ కూడా హీరోయిన్ పర్సనాలిటీ లాగా తయారైపోయింది. చేసిన తర్వాత ఎంత ట్రిమ్ అయిపోయాడు మనిషి. పాదయాత్ర చేయటం వాళ్ళ పరిచయాలు విపరీతంగా పెరిగినాయి. జనాన్ని వెళ్ళి చూశాడు, జనాల కష్టాలేంటి చూశారు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూసి వచ్చాడు. అదే పాదయాత్రలో బిగినింగ్ లోనే తారక రత్న చనిపోవటం అనేది ఒక దురదృష్టకర సంఘటన అయితే దాన్ని కూడాను చాలా విమర్శల పాలు చేశారు. దాన్ని కూడా దీనికి ఐరన్ లెగ్ అని, ఈ పాదయాత్ర సాగదని, ఇదని చెప్పేసి ఫస్ట్ డేస్ మోరల్ గా ఒక దెబ్బ కొట్టడం జరిగింది. అయినా సరే ఈ కంటిన్యూడ్ చేశాడు. చాలా కష్టాలు పెట్టారు వాళ్ళని. పర్మిషన్ పర్మిషన్ లేదంటావు, పోలీసు వాళ్ళు పర్మిషన్ లేదంటావు, రానివ్వకుండా ఆఫ్ చేసి. మీరందరూ పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నా ఇప్పుడు ఆపాడ మిమ్మల్ని? వాళ్ళు ఇవ్వబట్టే కదా మీరు వెళ్ళి తిరగలిగారు. మీరు అది ఏళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీకేంటి, మీకు భయం ఉండి మీకు తిరిగేస్తే ఏదో వచ్చేస్తుంది, మనకి దెబ్బతిపడిపోతామని అనుకొని ఫీల్ అయ్యి కదా ఇచ్చేసింది. ఎన్ని అడ్డంకులు చేయాలన్నట్టు చేశారు. అలాగే అమరావతి రైతులు తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని చెప్పి రావాలని చెప్పి పాదయాత్రకు వెళ్తాడు. వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సత్రంలు ఇచ్చేవారు కాదు, హోటల్స్ ఇచ్చేవారు కాదు, వాళ్ళు ఎక్కడ ఎంటర్ అవ్వని ఇచ్చేవారు కాదు. రాత్రి మహిళలు ఎక్కడ పడుకున్నారో ఏమున్నారో పాపం. ఆడాళ్ళు, మహిళలు ఎప్పుడు ఇంట్లో బయటికి రాని ఆడాళ్ళు కూడా ఎంత బాధలు పడ్డారు. ఎంత చక్కగా అనుకున్న దాన్ని సాధించడానికి అమరావతి రైతులు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఎక్సలెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.